హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వండిన లంచ్లోకి ఐటమ్స్ అండి ఇవే. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్పేస్తాను. చాలా చాలా నీరసంగా ఉంది. అసలు ఏం చేసానా అన్నది మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తాను. ఇదిగోండి పరమాన్నం, ఇంకా గుమ్మడి పులుసు, ముద్దపప్పు, బెండకాయ ఫ్రై, ఇంకా వేడివేడిగా రైస్. సూపర్ ఐటమ్స్ కదండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పేస్తాను, సరేనా? పరమాన్నం అదుర్స్ సూపర్. ఇంకా బెండకాయ వేపుడు. మీరేం వండుకున్నారు ఈరోజు? కమెంట్ చేయండి అబ్బా. మనం లైవ్లో మాట్లాడుకోవడానికి లేనప్పుడు చక్కగా కమెంట్స్ ద్వారానే మీరు నాకు చెప్పాల్సింది ఉంటుంది. డైలీ ఏమేమి వండుకున్నారు ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి. బెండకాయ ఫ్రై అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, నాకు కానీ మా పిల్లలకి కానీ. ఇప్పుడు ఈరోజు మాధు చేయమంటేనే బెండకాయ ఫ్రై చేశాను నేను. ఇప్పుడు సూపర్. బెండకాయ ఎప్పుడైతే అదిరిపోయిందండి, చాలా బాగుంది, సూపర్గా. ఎప్పుడు సూపరు అంటుంది అని అనుకుంటారా ఏంటి మీరు? అసలు ఎప్పుడు అనుకోకండి, ఎందుకంటే బాగుంటేనే బాగుందని చెప్తాను నేను. ఉప్పులు కానీ కారాలు కానీ పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకుంటానండి. ముందు తక్కువ వేసుకొని తర్వాత సరిపోయిందా లేదా అనేది చూసుకొని వేసుకుంటాను. నేను గుడ్డిగా వేసాను అనమాట. కాబట్టి ప్రతిదీ కూడా నేను కరెక్ట్ పాల్లో వేస్తాను, అన్నీ సమానంగా మంచిగా. నేను అందుకే మీకు వివరణగా కూడా చెప్తాను, లైవ్లో వండేటప్పుడు కూడా అన్నీ వివరణగా చెప్తాను. ఇప్పుడు కాయగూరల పులుసు అండి ఇది, అన్ని వెజిటేబుల్ పులుసు. నేను ఉప్పు చూసినప్పుడే, నేను చూస్తాను కదా ఆల్రెడీ వండినప్పుడేని, అబ్బా సూపర్ అనుకుంటాను, చాలా బాగుందని. నాకు ముందే తెలుసు ఇది ఎంత బాగుందో అన్నది, దీని టేస్ట్ అది కూడా మీకు తిని చూపించాలి. కాబట్టి ఆల్రెడీ నాకు ఈ అలవాటు ఉంది కాబట్టి మీకు ఇలా తినడం చూపించడం చెప్తానమాట. ఇంకా కాయగూరల పులుసును మనం ముద్దపప్పుతో కలుపుకొని తింటే భలే ఉంటుంది. ఇంకా అంతే మాటలు, మళ్ళీ సూపర్. వెజిటేబుల్ పులుసు అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. ఒక్కసారి మీరు తిన్నారు, రుచి చూసారంటే ఇడిచిపెడతారా? మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకుంటారు, అంత రుచిగా ఉంది, సూపర్గా.